బాగున్నారు కదండి. బాగుండాలని ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు ప్రార్థన చేయండి. కొన్ని ప్రార్థనా అవసరాల కొరకు తెలియపరుస్తూ ఉండగా జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి ఈ యొక్క 5వ దినంలో పరిశుద్ధ పునరుద్ధరణ దినంలో కూడి ఆయన నామాన్ని మహింపరుస్తున్న అందరూ కూడా ధన్యులుగా భావిస్తూ గొప్ప ధన్యతని దేవుడు మనకు అనుగ్రహించారు. ఎంతోమంది సమయాన్ని వృధా చేసుకుంటూ తిరుగుతూ ఉన్న సమయాల్లో మరి మనందరం అయితే దేవుని సన్నిధిలో మరి ఉన్న విధానానికై ప్రభుని మహింపరుస్తూ ప్రార్థన చేసుకుందాం. పుష్పతమ్మ గారు బలహీనంగా ఉన్నారు, కాలు ఇబ్బందిగా ఉందని తెలియపరిచారు. ప్రార్థన చేయండి. అలాగే శాంతక్క వారి కుటుంబం కొరకు, సంధ్య వాళ్ళ బాబు కొరకు, కృపాజన్యత కొరకు అందరూ ప్రార్థన చేయండి. అలాగే వాతావరణంలో మార్పులను బట్టి చాలామంది బలహీనంగా ఉన్నారు, వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా నా కొరకు కూడా ప్రార్థన చేయండి. అలాగే సహోదరు ఎప్సుబా కొరకు ప్రార్థన చేయండి. మరి 14వ తారీఖున స్వదేశం వెళ్తూ ఉన్నారు కనుక ప్రయాణం కొరకు అందరం కూడా ప్రార్థన చేద్దాం. అన్ని విషయాల్లో ప్రభు సహాయం చేయలాగా. అలాగే సంఘం కొరకు ప్రార్థన చేద్దాం. సంఘ అభివృద్ధి కొరకు, శ్రేయస్సు కొరకు మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన మహాకృపను బట్టి మరి యొక్క 2025 సంవత్సరంలో మొదటి పునరుద్ధరణ కొడుకులో చేరి ఆయన నామాన్ని ఆరాధిస్తున్న మనందరము కూడా గొప్ప ధన్యులంగా భావిస్తూ ప్రార్థన చేసుకుందాం. మనకున్న సమయాలు కొడుకుని దేవునికరంగా దేవుడు జరిగించేలాగా అన్ని విషయాల్లో ప్రభు సహాయం చేయలాగా ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం. మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన మనకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దీనులము దరిద్రులము ఎందుకు పనికిరాని వారు మమ్మల్ని ఎంచుకుని ఇదిగో తండ్రి నీ సన్నిధులు నిలబెట్టిన విధానానికి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎన్నో నైనా ఇదిగో ప్రభా సమస్యల గుండా నేను ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఇదిగో ఇజ్రాయేల్ ప్రజలు ఎన్నో సమస్యల గుండా ప్రయాణం చేశారు. నాయన ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. వారు ఎదురుగా ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు ప్రభా ప్రార్థించారు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి అతనికి క్షేమకరంగా నడిపించిన విధానానికి మీకు స్తోత్రాలు. మా జీవితాల్లో కూడా అటువంటి ఎర్ర సముద్రాలు ఎన్నో ఎదురవుతూ ఉన్నాయి ప్రభా. ఇదిగో ఇలాంటి ఎర్ర సముద్రాలు ఎదురైనప్పుడు మేము ఆగకుండా ప్రార్థన చేస్తూ ప్రభా క్షేమకరంగా అద్దరికి చేరే కృపను మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. భయంకరమైనటువంటి దినాల్లో మేము ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం ప్రభా, భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఇదిగో అంత్య దినాల్లో ఉన్నాం. అంత్య దినాల్లో అపాయకరమైన దినాలు వస్తాయని మీరు సెలవిచ్చారు. అటువంటి దినాల్లో మేము ఉన్నాం ప్రభా. ఇదిగో ప్రపంచ దేశాలను జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో మళ్ళీ చైనాలో ఏదో ఒక వైరస్ నేను వెంటాడుతూ ఉంది ప్రభా. ఆ వైరస్ ఏ దేశానికి కూడా రాకున్నట్లు మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభా, ముఖ్యంగా సంఘంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో వారు హృదయంతరంగాలు ఎరిగిన దేవుడు స్తోత్రాలు, హృదయవాంఛలు తీర్చమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు అయ్యా. ఇదిగో తండ్రి ప్రభా, సంఘం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. సంఘ శ్రేయస్సు కొరకు, అభివృద్ధి కొరకు, నేను సంఘ ఐక్యత కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు సహాయం దయచేయండి. ఎవరైతే సంఘాన్ని నాయన ఇబ్బందికరంగా చేస్తూ ఉన్నారో, పాడు చేస్తూ ఉన్నారో వారితో మీరు మాట్లాడండి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, నైనా ప్రతి విషయంలో ఆలోచనతో ముందుకెళ్ళే కృపను దయచేయండి. ఇదిగో ఆవేశంతో కాదు ప్రభా, ఆలోచనతో మీ పని చేయాలి తండ్రి. మీ పని చేయాలంటే మీ పిలుపు ఉండాలి. ఇదిగో మీ పని చేయాలంటే ప్రభా ఒక అర్హత ఉండాలి ప్రభా. నేను అన్ని అర్హతలు ఉన్నవారు మాత్రమే నీ పని చేయడానికి మీరు సహాయం దయచేయండి. ఏదైనా వాక్యం ద్వారా మీరు ఏదైతే మాట్లాడదలుచుకున్నారో, సంఘానికి కావలసినటువంటి మాటలు, నీ పిల్లలకు కావలసినటువంటి మాటలు ప్రభా నోటికి బోరగా ఉండండి. బలహీనంగా ఉన్నాను తండ్రి, బలపరచండి. మంచి స్థరాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి విషయంలో కృపను అనుగ్రహించండి. ఎదుగో తండ్రి ప్రభా నాయన, ఇదిగో మరొకసారి ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుగుండి మీ అధ్యక్షతలో ఈ కొడుకు జరిగించడానికి సహాయం దయచేయండి. కొద్దిమందిగా చేరి ఉన్నాం ప్రభు, చిన్న మంద భయపడకని మీరు సెలవిచ్చారు. ఎదుగో తండ్రి నాయన, ఎదుగో తండ్రి మరొకసారి ప్రార్థించి నేను బిడ్డలు మీ అసలకు అప్పగిస్తూ ఉన్న మీ సమయంలో పాటలు పాడుచు ఉండగా మంచి స్వరాల వరకు దయచేయండి. ఏదో వాయిద్యాలు వాయిస్తున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ట్రాన్స్పోర్ట్ ఇస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి.
ఏదైనా కీర్తన భాగం చదువుతున్న వారిని, ప్రార్థిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి విషయంలో సహాయం చేసి నడిపించమని మరొకసారి ప్రభా ఖతర్ దేశాన్ని, భారతదేశాన్ని, ప్రపంచ దేశాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వాతావరణం మార్పులను బట్టి అనేక మంది బలహీనంగా ఉన్నారు. వారందరికీ మంచి స్వస్థతను దయచేసి మీ నామానికి దీవెనకరంగాను ఈ సంవత్సరం అంతా వరకు మేలుకరంగా మీరు నడిపించి అన్ని విషయాల్లో సహాయం దయచేయండి. యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. మా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నా తోడుగా. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నా తోడుగా. నిరంతరము నన్ను నడిపించెను, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించెను, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, చాలును, చాలును. యేసు చాలును, చాలును, చాలును. ఏ సమయమైనా, ఏ స్థితికైనా నా జీవితములు యేసు చాలును. పరమా జీవము నాకు ఇవ్వా, తిరిగి లేచెను నా తోడుగా. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదము. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును, చాలును, చాలును. యేసు చాలును, చాలును. ఏ సమయమైనా, ఏ స్థితికైనా నా జీవితములు యేసు చాలును. పచ్చిక బయలును పరుణ జయన్, శాంతి జలము చెంత నడిపించెను. పచ్చిక బయలలో పరుణ జయన్, శాంతి జలము చెంత నడిపించెను. అనిశము ప్రాణము తృప్తిపరచెన్, మరణ లోయలో నన్ను కాపాడెను. అనుషము ప్రాణము తృప్తిపరచెన్, మరణ లోయలో నన్ను కాపాడును. యేసు చాలును, చాలును, చాలును. యేసు చాలును, చాలును. ఏ సమయమైనా, ఏ స్థితికైనా నా జీవితములు యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడిచినను, శరీరము కుళ్ళి కుసించినను. నరులెల్లరూ నన్ను విడిచినను, శరీరము కుళ్ళి కృషించినను. అనిచిన ఐశ్వర్యము విరోధు వలె నన్ను విడచినను. అనిచిన నా ఐశ్వర్యము విరోధు వలె నన్ను విడచినను. యేసు చాలును, చాలును, చాలును. యేసు చాలును, చాలును. ఏ సమయమైనా, ఏ స్థితికైనా నా జీవితములు యేసు చాలును. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నా తోడుగా. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నా తోడుగా. నిరంతరము నన్ను నడిపించెను, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించెను, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, చాలును.
నా ఏ స్థితికైనా నా జీవితములు యేసు చాలును. దేవుని స్తోత్రం. దేవుని నామమున కలుగుగాక. ఆమేన్. జీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో జలయేరువై ప్రవహించుమయా చీకటిలో కాలు చీకటిలో అగ్ని స్తంభమైనను నడుముమయా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని నీవే లేకుండా నేనుండలేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి ప్రయాణంలో నా చెంతగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే ఒంటరి ప్రయాణంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే ఊహలలో నా ఊసులలో నా జాసమాసమైనావే ఊహలలో పరిశుద్ధతలో నిన్ను పోలి నన్నిల సాగమని దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని కొరతే లేవయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా పొదువంతా తీర్చావే కన్న తల్లిలా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా నా పొదువంతా తీర్చావే కన్న తల్లిలా ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే ఊరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరువై ప్రవహించుమయా చీకటిలో ఆరు చీకటిలో అగ్ని స్తంభమైనను నడుముమయా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని
అందరూ మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త మోక్షదాత, సృష్టికర్త మోక్షదాత, మనుషులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టి ఆయన మనం కనపడదాం. ఏ ఒక్కరు మౌనంగా ఉండొద్దు, ప్రతి ఒక్కరు కలిసి పాడదాం. మన్నాడు కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాడు కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనెను, యెహోవా ఈరే చూచుకొనెను, సర్వము సమకూర్చును,
మృతులను మడిలేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మడిలేపినావు. యెహోవా రామా స్వస్థపరచును, యెహోవా రామా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, 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 ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, 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 నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే. స్తోత్రం 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 దేవ, పరిశుద్ధుడా గొప్ప దేవ, రాజుల రాజా ప్రభుల ప్రభు, గొప్ప దేవ, ఆరాధన యోగ్యుడా, నీకు వందనాలు దేవ, నీకు స్తోత్రాలు ప్రభు. గడిచిన సంవత్సరం అంతా దేవ నీ సజీవమైన రెక్కల చాటున
భద్రపరిచావు దేవా. నీ బంగారు పాదాలకు వందనాలు నాయన. సజీవంగా నాయన నా తండ్రి ప్రభువా ఈ నూతన సంవత్సరంలో దేవా మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టినందుకు తండ్రి మీ బంగారు పాదాలకి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యా ఏమిచ్చి దేవా మీ రుణము మేము తీర్చగలము నా తండ్రి. అయ్యా గడిచిన సంవత్సరంలో ఉన్నవారు నాయన ఈ నూతన సంవత్సరము చూడలేక ఉన్నారు తండ్రి ప్రభువా. మమ్మల్ని అయితే నాయన నీ సజీవమైన రెక్కల చాటున నా తండ్రి ప్రభువా కోడి తన బిడ్డలని రెక్కల చాటున ఏ రీతిగా భద్రపరుచుకుంటుందో తండ్రి ఆ రీతిగా భద్రపరుచుకున్నందుకు నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు రాజా. కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నామాన్ని స్తుతిస్తారో ఆరాధిస్తారో వారి మధ్యలో నేను ఉన్నాను అని సెలవిచ్చిన దేవుడవు అయ్యా. మమ్మల్ని బలపరచువాడవు నీవే తండ్రి. బలహీన సమయంలో నాయన మా పాదాలను బలపరిచి నాయన మా పాదాలను లేడి కాళ్ళ వల్లే చేసి నాయన ఉన్నతమైన స్థానాలకు నడిపించే దేవుడవు నీవే తండ్రి. అయ్యా నువ్వు బలహీనుడవైన ఎడల నువ్వు కృంగిపోతావు అన్నావు తండ్రి. నీ బలము చేత నాయన మమ్మల్ని బలపరచండి, మిమ్మల్ని స్థిరపరచండి రాజా. నీరిచ్చే రాజ్యానికి వారసులాగుటకు నాయన నీ అడుగులు వేస్తూ నాయన ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఎన్ని ఇరుకులు ఎన్ని శోధనలైనా తండ్రి వెనుదిరిగి చూడకుండా నాయన నీ మార్గంలో నడిచే భాగ్యాన్ని దయచేయండి, నీ కృపను దయచేయండి తండ్రి. అయ్యా మీలో ఒంటరి వాడే 10,000 మంది అన్నావు నా తండ్రి. నీ కుడి పక్కన 1000 మంది పడినను నీ ఎడమ పక్కన 10,000 మంది కూలినను ఏ అపాయము నీ యొద్దకు రాదు అని అన్నావు తండ్రి ప్రభువా. నిన్ను ఆశ్రయించిన బిడ్డలకి ఏ మేలు కొదువై ఉండదు అన్నావు తండ్రి ప్రభువా. నీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు స్తుతులు నాయన. అయ్యా నా తండ్రి మీరు చేసిన మేలులను మీరు చేసిన ఉపకారాలను దేనిని మరిచిపోకుండా నా తండ్రి కృతజ్ఞత కలిగి నిత్యముని పాదాలు పట్టుకునే బిడ్డలుగా ఉంచండి తండ్రి ప్రభువా. ఈ లోకంలో నాయన ఏమి సంపాదించినా ఎంత సంపాదించినా తండ్రి వ్యర్థము నాయన. ఏమి ఈ లోకం నుంచి మేము తీసుకెళ్ళలేము తండ్రి ప్రభువా. నీ ప్రేమ చాలయ్యా, నీ కృప చాలయ్యా, నీ దయ చాలు నాయన నా తండ్రి ప్రభువా. నీ కృపలో మమ్మల్ని అందరినీ దాచి కాచి కాపాడండి రాజా. మీ రక్షణ భాగ్యము నా తండ్రి మీ రక్షణ పాత్రను చేత పట్టుకుని నాయన ప్రభువా అయ్యా ముందుకు సాగిపోయే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా నా తండ్రి సాతాను శోధనని ఎదిరించి జయించే శక్తిని దయచేయండి తండ్రి ప్రభువా. అయ్యా మీరు లోకాన్ని జయించారు తండ్రి. అయ్యా మేము కూడా ఈ లోకాన్ని జయించే శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని బలపరచండి నాయన, స్థిరపరచండి తండ్రి ప్రభా. అయ్యా చిన్న సంఘమా భయపడకన్నావు తండ్రి. తేజమేడు పెంతుకొస్తు సంఘాన్ని కృపతో జ్ఞాపకం చేసుకోరాజా. అయ్యా నా తండ్రి అలనాడు ఇశ్రాయేలు ప్రజలను చెదిరిపోయిన వారిని నాయన నువ్వు పోగు చేసి మహా సైన్యముగా మార్చిన దేవుడవు నా తండ్రి. అయ్యా నీ కృప నీ దయ నీ కనికరము నా తండ్రి నీ బిడ్డల ఎడల చూపించండి తండ్రి ప్రభా. సహాయము దయచేయండి తండ్రి. మనుషుల సహాయము వ్యర్థము నాయన ప్రభువా. నీ వైపు చూసే నేత్రాలు నీ వైపు చూసే కృప మాకు అనుగ్రహించండి తండ్రి. కన్న తండ్రి నీ మేలులను ఎన్నడూ కూడా మేము మర్చిపోకుండా నాయన అయ్యా నా తండ్రి నీ వైపు చూస్తూ నా తండ్రి ఈ పరుగు పందెంలో ఓపికతో పరిగెట్టే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నా తండ్రి సంఘాన్ని సంఘ బిడ్డలందరినీ నాయన బలపరచండి, స్థిరపరచండి నాయన. అయ్యా ఎంతమంది బిడ్డలైతే బలహీనంగా ఉన్నారో తండ్రి ప్రతి ఒక్క బిడ్డను కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బలపరచండి, స్థిరపరచండి తండ్రి. మంచి ఆరోగ్యాలు శక్తిని బలాన్ని దయచేయండి ప్రభువా. అయ్యా ఏ బిడ్డ ఏ హృదయ వాంఛతో నాయన నీ మందిరంలో అడుగు పెట్టారో నా తండ్రి హృదయ వాంఛలు ఎరిగిన దేవుడు
ఉన్నావు నా తండ్రి. వారి హృదయ వాంఛలను తీర్చండి నా తండ్రి ప్రభా. రాని బిడ్డల్ని కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరలా వారం వచ్చుటకు కృపను అనుగ్రహించండి. వచ్చిన బిడ్డల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించు నాయన. అయ్యా ఈ ప్రార్థన అంతా కూడా నాయన నీ నామ మహిమార్థమే జరుగులాగన మర్యాదగాను క్రమముగాను జరిగించమని లోక రక్షకుడైన యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతవరకు కూడా దేవుడు పాటల ద్వారా ఆరాధన ద్వారా మహిమ పొందిన విధానానికై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో లెగిసి నిలబడినట్లయితే 111వ కీర్తన చదువుకుందాం. సహోదరు నీలవేణి గారు వచ్చి కీర్తన భాగం చదవలసిందిగా కోరుచు ఉన్నాను. దేవునికి స్తోత్రం. నాకు అవకాశం ఇచ్చిన అన్నయ్య గారికి వదిన గారికి వందనాలు. కీర్తనలు 111వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు ఉన్నాయి, చదువుకుందామండి. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతులు సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞాస్తుతులు చెల్లించెదను. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారిందురు. ఆయన కార్యము మహిమ ప్రభావము గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును. ఆయన తన ఆశ్చర్యకార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించియున్నాడు. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చియున్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనెను. ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యమును అప్పగించియున్నాడు. తన క్రియలు మహత్యమును వారికి వెల్లడి చేసియున్నాడు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీయు నమ్మకమైనవి, అవి శాశ్వతముగా స్థాపించబడి ఉన్నది. సత్యముతోను యథార్థముతోను అవి చేయబడి ఉన్నవి. ఆయన తన ప్రజలకు విమోచనను కలుగజేయువాడు. తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన న్యాయము పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములు ననుసరించిన వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. చదివిన చిన్నవాక్యం దేవుడు దీవించును. హల్లెలూయా. చదవబడినటువంటి కీర్తన భాగాన్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ చదివినటువంటి సహోదరునికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. చదవబడిన కీర్తన భాగంలో 7వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. సరిపోంది. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవని వాక్యం సెలవిస్తోంది. ఆయన చేతి కార్యములన్నీ సత్యమైనవి అని వాక్యం సెలవిస్తోంది. అవునండి, ఆయన చేతి కార్యములన్నీ కూడా సత్యమైనవి. ఆయన చేతులతో ఈ సృష్టిని సృష్టించాడు.
ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రకృతిని అంతా కూడా ఆయన స్వహస్తాలతో తయారు చేసినటువంటి దేవుడైన ఆయన చేతు పనులన్నీ కూడా సత్యము అని మనం నమ్మాలి. ఎందుకు అంటే అవన్నీ కూడా న్యాయమైనవి అని వాక్యం సెలవిస్తూ ఉంది. శాసనములన్నీ కూడా నమ్మకమైనవి, అవి శాశ్వతంగా స్థాపించబడి ఉన్నవి అని వాక్యం సెలవిస్తోంది. శాశ్వతంగా స్థాపించాడు ఆయన. ఆయన స్థాపించినటువంటి న్యాయ విధులన్నీ కూడా సత్యము, ఆ యథార్థము అని మనం ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడే మనం కూడా నీతివంతులుగా, న్యాయవంతులుగా మనం కూడా నడిచేవారంగా ఉంటామని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే ఆయన్ని ఎప్పుడూ కూడా మనం స్తుతించాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి అన్నాడంట. తన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఆహారాన్ని ఇస్తాడంట. ఆయన సమృద్ధైనటువంటి ఆహారాన్ని ఇస్తాడు. మనం చూసినట్లయితే దావీదు తరమబడుతూ ఉన్నటువంటి సమయంలో ఫిలిస్తీయుల దేశంకి వెళ్ళిపోయాడు ఆయన, శత్రుదేశం. ఆ శత్రుదేశంలో దావీదుకి భోజనాన్ని సిద్ధపరిచినటువంటి దేవుడు ఆయన. శత్రువులు ఎదట భోజనాన్ని సిద్ధపరచడం అంటే ఎంతో గొప్ప కార్యం అది. ఆయన యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వారికి సమృద్ధైనటువంటి ఆహారాన్ని ఇచ్చే దేవుడు. దావీదు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుకే శత్రుదేశానికి వెళ్ళినప్పటికీ కూడా సమృద్ధైనటువంటి ఆహారాన్ని శత్రువుల చేత ఆయన అక్కడ రెడీ చేసి ఆయనకు సిద్ధపరిచి వడ్డించినటువంటి సందర్భాన్ని మనం చాలా సందర్భాల్లో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి తన పిల్లలందరూ భయభక్తులు కలిగి ఉన్నారు కనుకనే ఈరోజు కూడా ఆహారాన్ని ఆయన మనందరికీ కూడా ఇస్తూ ఉన్నాడు అనే సత్యాన్ని మనం గమనించాలి. ఆహారాన్ని ఇచ్చే దేవుడు ఆయన మాత్రమే, ఎవరు కూడా ఇవ్వలేరు. ఆకాశంలో ఎగురుచున్నటువంటి పక్షులకి ఆహారాన్ని సిద్ధం చేస్తున్నటువంటి దేవుడు ఆయన. అవి ఎప్పుడూ కూడా ఆలోచన కలిగి ఉండవు. ఎందుకంటే నన్ను సృష్టించినటువంటి తండ్రి ఖచ్చితంగా నాకు ఆహారాన్ని ఇస్తాడు అని వాటికి ఉన్నటువంటి నమ్మకం, వాటికి ఉన్నటువంటి విశ్వాసం ఈ భూమి మీద తన పిల్లలుగా మనకు మాత్రమే లేదు. అన్నిటికీ ఉన్నాయి ఆలోచన, నమ్మకం. కానీ మానవులుగా మనకు మాత్రమే నమ్మకం ఇంకా లేదు, విశ్వాసం ఇంకా లేదు. అందుకే కొన్ని శ్రమలు మనల్ని వెంటాడుతూ ఉన్నాయి. అటువంటి సమయంలో అయినా మనం దేవుని వైపుకు తిరగాలి. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలని వాక్యం సెలవిచ్చిన విధంగా ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఏది కూడా కొదవై ఉండదన్నారు. ఆయన ఆశ్రయించిన నరులకి ఏది కూడా కొదవై ఉండదని సెలవిచ్చినటువంటి దేవుడు. ఆయన ఎప్పుడు సమృద్ధితో నింపి నడిపించే దేవుడు. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం కనుక మనందరం కూడా ధన్యులుగా భావిస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాం. దేవుడి మాటలు దీవించిన కాక ఆమేన్. ఈ సమయంలో సాక్ష్యాలకి సమయాన్ని ఇద్దాం. ఎవరైనా సాక్ష్యాలు చెప్పేవారంటే దేవుడు చేసినటువంటి మేళ్ళు ఈ నూతన సంవత్సరంలో 5 రోజుల్లో ఆయన ప్రతిరోజు అద్భుతమైన కార్యాలు చేస్తూనే ఉన్నాడు. ప్రతి క్షణము అమూల్యమైనటువంటి కాపుదలతో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు కనుక ప్రతి క్షణము కూడా సాక్ష్యమేమంది. సాక్ష్యాలు ఎవరైనా చెప్పేవారు ఉంటే వచ్చి ప్రభుని మహింపరచండి. దేవాతి దేవునికి నిండు వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామంలో నిండు వందనాలు. మరి గడిచిన సంవత్సరం అంతా కూడా దేవుడు తన సజీవమైన రెక్కల చాటున మనందరినీ దేవుడు దాచి కాచి కాపాడాడు. ఎందుకు అంటే మనమేదో పెద్ద గొప్పవారమని, ఏదో మనకి ఉన్నవాళ్ళమని అదేమీ కాదు. కానీ కేవలం ఆయన పెట్టిన భిక్ష. ఈరోజు మనం ఇలాగా జీవించి ఆరోగ్యం కలిగి ఇలాగ ఆయన పరిశుద్ధ మందిరంలో ఉన్నాము అంటే దేవుడు పెట్టిన భిక్ష. ఈ భిక్ష వలనే ఈ రోజు నాడు మనము సజీవులంగా ఉన్నాము, దేవుణ్ణి స్తుతించగలుగుతున్నాము. ఎందరికో లేని గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడండి. ఈ ధన్యతని నిత్యము మనము కాపాడుకుందాము. ఈ తేజమయుడు పెంతుకొస్తు సంఘము కొరకు మీ అనుదిన ప్రార్థనలో ఎన్నిసార్లు ప్రార్థన చేస్తే అన్నిసార్లు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని, సంఘ అభివృద్ధి కొరకు, సంఘ క్షేమం కొరకు, ఇంకా అనేకమైన ఇరుకులు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన శోధనలు అవన్నీ వచ్చినా కూడా దేవుడు బాటలో నడవాలన్నదే
మా ఒక్క ఆశ అండి, ఈ ఊపిరున్నంత వరకు కూడా దేవునితో జీవించాలని ఆశపడుతున్నాం. సాతానుగాడు ఒక్క అడుగు మేము ముందుకైతే వాడు మమ్మల్ని 10 అడుగులు వెనక్కి లాగేస్తున్నాడు. అయినప్పుడు కానీ మేము ధైర్యం కలిగి ఈ ఖత్తర్ దేశంలో మాకంటూ ఎవరు లేరండి. అంటే ఇక్కడ ఈ మందిరాన్ని నడిపించడానికి చాలామందికి చాలా సపోర్ట్లు ఎంతో ఉన్నది. కానీ నా భర్త నేను ఈ ఖత్తర్ దేశంలో పని చేసుకోవడానికి వచ్చాము. దేవుని మహాకృప వల్ల దేవుడు ఇలా నిలబెట్టాడు. ఆస్తులు అంతస్తులు సంపాదించుకునే వాళ్ళు ఈ బయట దేశాలకు వస్తారు, కానీ నేను అదే ఉద్దేశంలో వచ్చాను. కానీ దేవుడు ఆయన ప్రేమించి ఇచ్చిన ఈ సంఘాన్ని కాపాడుకోవాలని అనుక్షణము తాపత్రయపడుతున్నాము. మీ అందరూ మీ అనుదిన ప్రార్థనలో సంఘక్షేమం కొరకు ప్రార్థన చేస్తారని, ఈ చిన్న సంఘాన్ని దేవుడు అభివృద్ధిపరచులాగిన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని, నా చిన్న కుటుంబాన్ని కూడా, నా 2 బిడ్డల కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని ఈ చిన్న సాక్ష్యాన్ని ఈ నూతన సంవత్సరంలో దేవుడు దీవించునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలిగిన గాక. అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా? మీరందరూ కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని మరి అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. అలాగే మీరు కూడా ప్రతి ఒక్కరి నిమిత్తం జ్ఞాపకం చేసుకోవాలని నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి దైవజనులు రాజ్ కుమార్ గారికి, సంఘస్థులకి నా హృదయపూర్వకమైన వందనాలు. మరి నిజంగా ఈరోజు ఒక అద్భుతం జరిగిందనమాట. అంటే నేను నా బండి విషయంలో చాలా కష్టపడతాను. అయినా కానీ అంతకుముందు ఓవర్ లేనప్పుడు కొన్ని వాయిదాలు పెండింగ్ ఉంచేసాను. వాయిదా అంటే 3,000. 3,000 అంటే 3 వాయిదాలు 9,000. 9,000 కడితే ఈరోజు నా చేతిలో బండి ఉంటుంది, ఈరోజు లేకపోతే ఉండదు. కానీ నా ధైర్యం ఏంటంటే దేవుడు టయానికి ఏదో విధంగా సమకూరుస్తాడు అన్న ధైర్యం అన్నమాట. ఏదో విధంగా ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూ ఏదో చిన్న ఆలోచన వచ్చింది. చిన్న ఆలోచన వస్తే మరి రాజ్ కుమార్ గారితో చెప్పినప్పుడు ఆయన కూడా అంగీకరించారు. మరి ఈరోజు మరి నిజంగా 5,000 కట్టగలిగాను. 5,000 ఒకేసారి కట్టడం అంటే మన వాళ్ళు ఎక్కడవుతుందండి ఖత్తర్ రియాలు. మరి ఈరోజు నిజంగా 5,000 కట్టి బండి అలా నా చేతిలో ఆగటం జరిగిందనమాట. లేకపోతే ఈరోజు బండి వాళ్ళు తీసుకోవడానికే ప్రయత్నం చేశారు. వాళ్ళు కూడా కట్టలేడేమో ఇంక ఇచ్చేసుకుందాం అన్న ప్రయత్నంలో ఉన్నారు. అయినా కానీ దేవుడు మరి అద్భుత కార్యం చేశాడు నా పట్ల. ఈ విషయంలోనే కాదు, ప్రతి విషయంలోనూ కూడా అంతే. నేను లాస్ట్ వరకు కూడా పోరాడుతూ ఉంటాను, వదిలిపెట్టను. అసలు సాధించేదనమాట. నాకు ఈ లిమోజిన్లోకి వచ్చిన తర్వాత 6 నెలలు కారు దొరకలేదు. చేతిలో డబ్బులు ఉన్నాయి, సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, తెలివితేటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. కారు ఇవ్వట్లేదు, దొరకట్లేదు, అవకాశం రావట్లేదు. ఎన్నో విధాలుగా నష్టపోయాను. ఇంచుమించు 6 నెలల్లో 50,000 ఏ విధంగా నష్టపోయానో నాకే తెలియదు. 50,000 6 నెలల్లో 50,000 నష్టపోయాను. ఈ కంపెనీ నుంచి ఆ కంపెనీలోకి, ఆ కంపెనీ నుంచి ఈ కంపెనీలోకి మారటం, అక్కమలు ఎంచుకోవటం, కంపెనీలోకి మారటం, కార్లకు అడ్వాన్స్ ఇవ్వటం, అలా తిరిగి ఇవ్వకపోవడం, ఆ విధంగా 50,000 నష్టపోయాను 6 నెలల్లో. తర్వాత అనుకోని రీతిగా మరి నేను 20,000 చేతిలో పట్టుకుని నాకు కారు కావాలి, కొత్త కారు కావాలని కంపెనీ లాంటి తిరిగాను, కానీ దొరకలేదు. అయితే అనుకోని రీతిగా వేరే కంపెనీలోకి మారాను. అనుకోని రీతిగా దేవుడు అద్భుతమైన కారు నా చేతికి ఇచ్చాడు, ₹1 కూడా ఖర్చు పెట్టకుండా. మరి ఆ విషయంలో కూడా నేను దేవుడిని ఎంతగానో మహిమపరుస్తూ ఉంటాను. మరి ఇచ్చిన కారుని ఏదో విధంగా కాపాడుకోవాలి అని నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను. మరి దేవుడు నాకు శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చేలాగా మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మీరంతా ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్రపోతారు, నేనైతే డ్యూటీ చేయాలి. అదనమాట నా పద్ధతి. మళ్ళీ పొద్దుట మామూలే, మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి. ఈ విధంగా ఉంటుంది నా పని. మరి అందుకని నాకే దేవుడు ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని, అన్ని విధాలా కూడా దేవుడు తోడుగా ఉండేలాగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి.
అలాగే ముఖ్యంగా అనుష గారు కూడా చాలా నీరసంగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి రొంప దగ్గు ఆ విధంగా ఉంది ఖత్తర్లో. మరి ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. అలాగే మరి ఆదివారం మరి ప్రతి ఒక్కరు కూడా మరి రావడానికి ప్రయత్నం చేయండి, తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే అన్నీ కూడా దేవుడు అనుగ్రహించే దేవుడు. దేవునికి మహిమ కలిగిన గాక. మరి ముఖ్యంగా ఈ సంఘాన్ని బలపరచడానికి ప్రతి ఒక్కరు కూడా మరి పట్టుదలతో ప్రార్థన చేయాలని మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ మరి చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. ఆమేన్. ఇంకా దేవునికి వందనములండి. ఇక్కడ కూడి ఉన్న సంఘస్థులందరికీ వందనములండి. మరి దైవజనులకి, అమ్మగారికి వందనములండి. నా సాక్ష్యం ఏంటంటే, మాకైతే క్రిస్మస్ డిసెంబర్ స్టార్ట్ అయ్యండి. 18వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయండి. 18వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యండి. దేవుని మహాకృపను బట్టి జనవరి 2వ తారీఖుకి అవుతాయండి. ఆయన బండి మీద అలా మంచులోని గట్ట అలా వెళ్ళండి. ప్రతి విషయంలో ప్రతి క్రిస్మస్కి జాయిన్ అవ్వాలండి. విలేజ్లు ఉంటాయండి, ప్రతి విలేజ్కి వెళ్ళాలండి. అలాగే మా సంఘంలో క్రిస్మస్లు అన్నీ బాగా జరిగాయండి. ఎప్పుడు చూసినా పాపము ఆరోగ్యం లాస్ట్కి ఇదేదండి. ఈ సంవత్సరం అయితే దేవాది దేవుడు ఆయనకి మంచి ఆరోగ్యం ఇచ్చండి, ఎనర్జీగా ఉన్నారండి. దేవునికి వందనములండి. అలాగే నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని ఆయన గడిచిన కాలం అంతా, సంవత్సరం అంతా ఆయన రెక్కల చాటును భద్రపరిచి, ఇక్కడ మరి నన్ను కూడా దేవుడు ఎంతగానో కాచి కాపాడండి. ఆయన రెక్కల చాటును భద్రపరిచారండి. అందుకు దేవునికి వందనములండి. మరి మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మరి నేనైతే మరి ఇంకా ఎదురు చూస్తున్నానండి ఐడి కోసం. ఈ సంవత్సరం కూడా ఎదురు చూస్తున్నానండి. మరి ఇంకా 2 నెలలు చూసి నేను ఇంటికి వెళ్ళాలనుకుంటున్నానండి. మరి అందరూ నా ఐడి కొరకు అయితే మీ అందరూ ప్రార్థించండి. దయచేసి నా ఐడి కొరకు ప్రార్థించండి. నాకైతే ఆశ ఉందండి. మరి దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అండి. దయచేసి అందరూ ప్రార్థనలో పెట్టండి నా ఐడి కోసం. ఈ సంవత్సరంలో నాకు ఐడి రావాలండి. ఐడి వచ్చాక ఇంటికి వెళ్ళాలని ఆశపడుతున్నానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి నాకు ఈ సంవత్సరం ఐడి వచ్చేలాగా మీ అందరూ ప్రార్థిస్తారని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. హల్లెలూయా. ఇంతవరకు సాక్ష్యాలు చెప్పినటువంటి బిడ్డలను బట్టి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. మరి రవి గారు చెప్పినటువంటి సాక్ష్యం అన్నారు కదండి, చాలా అద్భుతం. ఎప్పుడూ అద్భుతమైన జీవితంలో ప్రభు చేసే, ఆయన ఎప్పుడూ అద్భుతాలు చేసే దేవుడే. మనమే గమనించుకోం కొన్ని సందర్భాల్లో. అయినప్పటికీ ఆయన ఎప్పుడు మన కూడా ఉండే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మన పక్షాన అద్భుత కార్యాలు చేసే దేవుడు కనుక ప్రార్థన చేద్దాం. స్వప్నం ఐడి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే ఇంకా మరి రావు గారు ఈ సంవత్సరం ఇంకా బలపడి ప్రభు సన్నిధిలో ఇంకా బలంగా వాడబడేలాగా, మరి ఆర్థికపరమైనటువంటి లోట్లు అవి కూడా లేకున్నట్లు మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ప్రార్థన చేస్తే అన్నీ కూడా ఆయనే, ఆ ప్రార్థనలో శక్తి ఉంది. ప్రార్థన ద్వారా అన్నీ కూడా తీర్చే దేవుడు కనుక మనందరం కూడా ప్రార్థన చేద్దాం. అన్ని విషయాల కొరకు ప్రత్యేకంగా ఈ సమయంలో ఎలా నిలబడ్డామంటే దేవుని మహాకృప, రెండోది ఎమ్మెన్ఎల్ రాజు గారు చూపించినటువంటి ప్రేమ అని నేను మరొకసారి జ్ఞాపకం చేసుకుంటాను. ఎక్కడైతే సమస్యలు ఉంటాయో, ఎక్కడైతే ఇబ్బందులు ఉంటాయో అక్కడ దేవుడు ఖచ్చితంగా యథార్థవంతులు పక్షాన కార్యం చేసే దేవుడు ఆయన. మరి మా జీవితంలో మరొకసారి ఆయన ఒక అద్భుతమైన కార్యాన్ని చేసిన విధానానికై నేను ఎన్నిసార్లు స్తుతించినా తక్కువే, కానీ కోట్ల కొలది స్తోత్రాలు మాత్రం చెల్లించగలను. ఆయన ఇంకా అద్భుతమైన కార్యాలు ఈ మందిరంలో చేసేలాగా అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా మరి ఎమ్మెన్ఎల్ గారు చేసే పరిచర్య కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనలో ఒకరు ఆయన,
మనం ఎప్పుడు కూడా ప్రతిరోజు వారి కొరకు, వారి పరిచర్య కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఇంకా ఈ మందిరాన్ని అద్భుత రీతిగా మనం అభివృద్ధి చేయాలి. మనం చక్కగా నడిపిస్తూ ఉంటే ఆయన మనల్ని ప్రోత్సహించడానికి ఎప్పుడు కూడా ముందుండే వ్యక్తి కనుక దయచేసి అందరూ గమనించాలని మరొకసారి నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో మరి కొద్ది నిమిషాలు వాక్యంలోనికి వెళ్దాం. ప్రధాన గాయకునికి దావీదు రాసినటువంటి కీర్తన 14వ కీర్తనలో నుంచి కొన్ని మాటలని మనం జ్ఞాపకం చేసుకుందాం, చదువుకుందాం. మొదట వచనం, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందరు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఒక్కడను లేడు, వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులని పరిశీలించెను. సరిపోయింది. ఈ 14వ దావీదు కీర్తన మనం చూసినట్లయితే చాలా ప్రాముఖ్యమైనటువంటి కీర్తన భాగం. ఈ కీర్తన భాగంలో మొదటి వచనాన్ని మనం చదువుకున్నాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారంట. తమ హృదయములో అనుకోవటం మాత్రమే కాదు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. చాలా వండర్ఫుల్ వర్డ్స్, చాలా అమూల్యమైనటువంటి మాటలు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటూ ఉన్నారు. ఎవరు ఈ బుద్ధిహీనులు? ఎవరు చెడిపోయిన వారు? ఎవరు అసహ్యమైనటువంటి కార్యములు చేయుదురు అనే విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, చెడిపోయిన వారు అసహ్యమైన కార్యములు చేయువారు అని 2 సందర్భాలను మనం చూద్దాం. ఎవరు ఈ చెడిపోయిన వారు? ఎవరు ఈ యొక్క అసహ్యమైన కార్యములు చేయుదురు అని మనం ఆలోచన చేసినట్లయితే, మంచివారు చెడిపోతూ ఉన్నారు. ఈ మంచివారిని ఎవరు చెడిపేస్తూ ఉన్నారు అంటే చెడ్డవారు చెరిపేస్తూ ఉన్నారు. ఎవరు ఈ చెడ్డవారు అంటే వారు ఆల్రెడీ అసహ్యమైనటువంటి కార్యములు చేసేవారు. ఈ అసహ్యమైనటువంటి కార్యములు చేసేవారు ఎక్కడుంటారు అంటే మన చుట్టూనే ఉంటారు. వాళ్ళు మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు. మంచి వారిని పాడు చేసేస్తూ ఉంటారు. వారి పని ఏంటంటే మంచి వారిని పాడు చేసేయటం వారి కాన్సెప్ట్. నమ్మకంగా ఉన్నవారిని ఆ నమ్మకత్వంలోంచి తప్పించేయటమే వారి కాన్సెప్ట్. యథార్థవంతుల్ని యథార్థంగా లేకుండా చేయటమే వారి కాన్సెప్ట్. వారు ఆల్రెడీ చెడిపోయి అసహ్యమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నారు, చెడ్డ కార్యాలు చేస్తూ ఉన్నారు, వ్యర్థమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నారు. వీరే ఏమనుకుంటూ ఉన్నారంటే దేవుడు లేడని వారి హృదయాల్లో అనుకుంటున్నారు. ఎవరిల్లు? బుద్ధిహీనులు. ఈ బుద్ధిహీనులు ఎవరు అంటే బుద్ధి లేనివారు, చెడిపోయిన వారు. మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం, బుద్ధి కలిగినటువంటి కన్యకులు, బుద్ధి లేని కన్యకులు అని. బుద్ధి కలిగినటువంటి కన్యకుల కొరకు మనం చూసాం, బుద్ధి లేని కన్యకుల కొరకు కూడా మనం చూసాం వాక్యంలో. వీరు కూడా బుద్ధి లేనటువంటి ప్రజలు. ఈ బుద్ధి లేనటువంటి ప్రజలు చేసే పని ఏమిటి అంటే మంచివారిని
చెడిపేయటమే వారి పని. ఎందుకు వీరు చెడిపేస్తూ ఉన్నారంటే, ఒక సామెత ఉంది, పెద్దలు అంటూ ఉంటారు, తను తిన్న కోతి వనమంతా చెడిపిందంట. ఆ విధంగా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏం చేస్తూ ఉన్నారంటే, నమ్మకంగా ఉన్నవారిని పాడు చేసేస్తూ ఉన్నారు, మంచి వారిని పాడు చేసేస్తూ ఉన్నారు. ఎందుకు వీళ్ళని పాడు చేయటం వల్ల ఏమొస్తుంది అంటే, వారు స్వలాభం కోసమని చెప్పాలి. ఖచ్చితంగా వారి సొంత ప్రయోజనాల కొరకని చెప్పాలి. ఏమిటి వారి స్వలాభం, ఏమిటి వారి సొంత ప్రయోజనం అంటే, ఇక్కడ కోటీశ్వరుడు ఉన్నాడు అనుకోండి, మంచి వ్యక్తి, ఈడు ఆల్రెడీ చెడిపోయినవాడు, వ్యర్థమైనటువంటి కార్యాలు చేస్తున్నటువంటి వాడు. ఈ కోటీశ్వరుడి దగ్గరికి వెళ్తే ఇతనికి స్వలాభం వస్తుంది. ఇతని సొంత ప్రయోజనాల కొరకు కొంత ధనం కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, ఆశించి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చేసే పనులు ఏంటంటే, నోటుతో కొండలాడటం, ఇక్కడ అక్కడ ఆ యొక్క రాజుగారితో లేకపోతే కోటీశ్వరుడితో చెప్పటం. అలా చెప్పటాన్ని బట్టి ఏమవుతుందంటే, ఆయనకి నచ్చుతూ ఉంది. అది నచ్చి ఆయన దగ్గర ఉన్నటువంటి ధనంలోంచి కాకపోవచ్చు, లేకపోతే ఏదైనా సహాయాన్ని అందించవచ్చు. ఈ సహాయాన్ని పొందుకునే క్రమంలో వాడు ఇంకా అధికమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటాడు, చెడ్డ కార్యాలు. ఎందుకు అంటే వాడు దేవుడు లేడు అని బుద్ధిహీనతతో జీవిస్తున్నటువంటి వాడు కనుక. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకోవటం మాత్రమే కాదు, వారు చెడిపోయి అసహ్యమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నారు. ఏమిటి అసహ్యమైనటువంటి కార్యాలు అని మనం చూసినట్లయితే, దేవునికి విరుద్ధంగా బ్రతకటం, దేవునికి విరుద్ధమైనటువంటి పనులు చేయటం. ఏమిటి దేవునికి విరుద్ధమైన పనులు చేయటం అని మనం ఆలోచన చేసినట్లయితే చాలా ఉంటాయి. పాపం చేయటం, మోసం చేయటం, అబద్ధాలు చెప్పటం, తిట్టటం, కొట్టటం, తాగటం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. బుద్ధి లేనటువంటి వారు చేసే పనులు ఇవన్నీ. ఒక తాగుబోతు దగ్గరికి వెళ్ళి నువ్వు తాకరా అని చెప్తే వాడు ఎండవు. ఒక పాపం చేసేవాడి దగ్గరికి వెళ్ళి నువ్వు పాపం చేయకు అంటే వాడు మారడు. అబద్ధాలు చెప్పేవాడి దగ్గరికి వెళ్ళి నువ్వు అబద్ధం మాట్లాడకంటే వాడు మాట్లాడకుండా ఉండడు. ఒక దొంగనే నమ్ముతాడు. ఒక పాపం చేసే వ్యక్తి పాపం చేసేవాడిని నమ్ముతాడు. ఒక మోసం చేసే వ్యక్తి మోసగాడిని మాత్రమే నమ్ముతాడు. అంతేగాని పాపం చేసేవాడు యథార్థంగా ఉన్నవాడిని నమ్మడు. మోసం చేసేవాడు నీతిగా ఉన్నవాడిని నమ్మడు. ఎందుకు అంటే వారు ఆ జాబితాలోనే ఉన్నారు కనుక వారు ఎవ్వరి మాట వినరు. వారి చుట్టూ ఏది కనిపించదు. వారు అంధకారంలోనికి వెళ్ళిపోయారు, చీకట్లో ఉన్నారు కనుక వారు ఏది కూడా చూసే ఆలోచనలో లేరు. ఎందుకు అంటే వాళ్ళు బుద్ధి లేనివారు కనుక. దేవుడు లేడని ఎప్పుడైతే బుద్ధిహీనులు తమ హృదయాల్లో అనుకుంటారో వారు అప్పుడే చెడిపోయిన వారని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం వాక్యంలోనే చూసినట్లయితే అసహ్యమైన కార్యాలు దేవునికి విరుద్ధంగా పనిచేయట అంత మాత్రమే కాదు, చెడిపోయిన వారిని మనం చూసామనుకోండి, బుద్ధిహీనులు, బుద్ధి లేనివారు. ఎవరి బుద్ధి లేనివారు అంటే దేవుడు ఉన్నా సరే లేడు అని నమ్మేవారు. ఎందుకు దేవుడు ఉన్నా సరే లేడు అని నమ్ముతారు అంటే వారు ఆల్రెడీ చెడిపోయారు కనుక దేవుడు ఉన్నా సరే లేడు అని వాదిస్తూ ఉంటారు. యెహోవా సాక్షులని ఒక గ్రూప్ ఉంది. వారు యేసయ్య దేవుడు కాదు అని బోధిస్తూ ఉంటారు. ఇంటింటికి వెళ్ళి యెహోవాయే దేవుడని సెలవిస్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వారు ఒక గ్రూప్, అది యెహోవా సాక్షులు అనేది. వీళ్ళు ఎవరు అంటే బుద్ధి లేనటువంటి వారు, బుద్ధిహీనులు. వీరు చేసే బోధ అంతా కూడా విరుద్ధమైనటువంటి బాధ, వ్యర్థమైనటువంటి బోధ. ఈ లోకంలో చూసినట్లయితే ఇటువంటి విరుద్ధమైనటువంటి బోధ, వ్యర్థమైనటువంటి బోధ చేసేవాళ్ళు అధికంగా పెట్టుళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకు అంటే వారు బుద్ధి లేనివారు. బుద్ధి కలిగిన వారైతే ఆ పని చేయరు. ఎందుకు వీరు బుద్ధి లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారంటే వారికి ఏమీ తెలియదు.
వారికి ఏమీ తెలవదు కనుకే వారికి వచ్చింది మాట్లాడుతూ ఉంటారు. నిజంగా దేవుడు పని చేయాలి అంటే దేవుడు అభిషేకం కావాలి, దేవుడు ఆత్మతో నింపాలి, అప్పుడే దేవుని పని చేయాలి అనే ఒక ప్రేరేపణ వస్తుంది. ఈ లోకంలో మనం చూసినట్లయితే దేవుని పని ఈ రోజుల్లో చేయాలి అంటే ఒక బిజినెస్ అయిపోయింది, ఒక పోటీ అయిపోయింది. పోటీ పడి చేసేది వ్యాపారం, భక్తితో చేసేది, ఆత్మతో నింపబడి చేసేది పరిచర్య. పరిచర్య చేయాలంటే నీకు పరిచర్య భారం ఉండాలి. నీ దగ్గర పరిచర్య భారం లేకుండా నువ్వు పరిచర్య చేస్తే దేవుడు అంగీకరించడు. నువ్వు పరిచర్య చేయాలంటే నువ్వు ఆత్మతో నింపబడాలి, ఆత్మానుసారంగా నడవాలి. ఆత్మానుసారంగా నడవాలి అంటే నువ్వు ఎటువంటి తప్పుదము చేయకూడదు, అబద్ధం చెప్పకూడదు, మోసం చేయకూడదు, నీ పొరుగు వాని మీద నింద వేయకూడదు, నీ సహోదరుణ్ణి సహోదరుమణ్ణి నిన్ను వలె ప్రేమించాలి. నువ్వు ఆ విధంగా చేసిన రోజుని దేవుడు నిన్ను అభిషేకించి ఆయన పని చేయమని చెప్తాడు. ఈ లోకంలో చూసినట్లయితే దేవుని అభిషేకం లేకుండా, దేవుని ఆత్మతో నింపబడకుండా పరిచర్య చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వీరందరూ కూడా బుద్ధి లేని వారని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే వాక్యంలో ఒక మాట సెలవిస్తూ ఉంది, అందరూ ఉపదేశకులై ఉండకండి, బోధకులై ఉండకండి అని వాక్యం ఖచ్చితంగా చెప్తూ ఉంది. బోధ చేసేవారు మాత్రమే బోధ చేయాలి, మిగిలిన వారు దేవుని సన్నిధిలో చేయాల్సిన పని చాలా ఉంది. ఆ పని చేయమని దేవుని వాక్యం చెప్తూ ఉంది. కానీ ఈ లోకంలో మనం చూసినట్లయితే బుద్ధి లేని ప్రవర్తన కలిగి వారు స్వలాభం కొరకు, సొంత ప్రయోజనాల కొరకు తయారవుతున్నటువంటి పరిస్థితి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుంటారు. దేవుడు ఉన్నాడు అనేది చాలా సత్యమైన విషయం. అది అక్షర సత్యం. దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించాడు, నిన్ను నన్ను ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ఈ లోకాన్ని ప్రేమించాడు, నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కనుకే తన అద్వితీయ కుమారుణ్ణి లోకానికి పంపించాడు. ఆయన ఉన్నాడు అనేది అక్షరాల సత్యము అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకు అంటే ఆయన మనకు కనిపించడు, కానీ మన చుట్టూ ఉంటాడు, మన పక్కనే ఉంటాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన ఆజ్ఞ లేని మన తలలోంచి ఒక వెంట్రుక కూడా రాలేదని సెలవిచ్చినటువంటి దేవుడు ఆయన ఆజ్ఞ లేనిదే మనం ఒక అడుగు తీసి కూడా ముందుకు వెయ్యలేమో అని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుని కృప లేకుండా మనం ఏది కూడా చేయలేము, ఆయన కృప ఉంటేనే మనం చేయగలం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్, ఈ పేపర్ ఉంది, ఈ పేపర్ మీద ఒక వెయిట్ పెట్టాం. ఎందుకు పెట్టామండి వెయిట్? అది ఎగిరిపోకుండా ఆ వెయిట్ పెట్టాం. ఎందుకు ఎగిరిపోద్ది? అది నీకు కనిపిస్తుందా? గాలి కనిపించట్లేదు అంటే నీకు గాలి కనిపించట్లేదు, కానీ పేపర్ ఎగిరిపోతుందని దాని మీద వెయిట్ పెడుతూ ఉన్నాం. నీకు ఇప్పుడు ఏం కనిపిస్తుంది? పేపర్ మీద పెట్టినటువంటి వెయిట్ కనిపిస్తూ ఉంది. కనిపిస్తుంది కదండి వెయిట్. గాలి నీకు కనిపించట్లేదు, కానీ వెయిట్ నీకు కనిపిస్తూ ఉంది. మరి గాలి నీకు కనిపించినప్పుడు దేవుడు నీకు ఎలా కనిపిస్తాడు? దేవుడు ఎవరికి కనిపించటండి. ఆయన ప్రేమస్వరూపి, ప్రేమించే దేవుడు, ఆత్మదేవుడైన, ఆత్మతో నింపే దేవుడు, ఆత్మస్వరూపి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పేర్లు ఆయన కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, పేపర్ ఎగిరిపోకుండా మనం వెయిట్ పెడుతూ ఉన్నాం, గాలి మనకు కనపడదు. అలాగే వాచ్ అందరికీ కనిపిస్తూ ఉంది. ఈ వాచ్ ఎందుకు పెట్టుకున్నామండి? మనం టైం చూసుకోవడానికి పెట్టుకున్నాం. ఈ సమయాన్ని, కాలాలు అన్నీ సృష్టించినటువంటి దేవుడు ఆయనే. అంటే వాచ్ మనకు కనిపిస్తూ ఉంది, వాచ్లో ఉన్నటువంటి టైం మనకు కనిపిస్తూ ఉంది. కానీ సమయాన్ని మనం చాలా వృధా చేస్తూ ఉంటాం. ఆ వృధా చేస్తున్నటువంటి సమయం మనకు కనిపించదు. వెళ్ళిపోయిన సమయాన్ని మరలా తిరిగి తీసుకురాలేం. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉంది. దినములు చెడ్డవి, చెడ్డ దినాల్లో మనం ఉన్నాం, భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం, అంత్య దినాల్లో మనం ఉన్నాం, అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం.
అటువంటి దినాల్లో వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు అజ్ఞాని వలె ఉండక జ్ఞాని వలె గుర్తెరిగి నడుచుకుంటుంది. మనం అజ్ఞానుల వలె ఉన్నట్లయితే బుద్ధిహీనులము, బుద్ధి లేని వారు మన వాక్యం సెలవిస్తూ ఉంది. మనం జ్ఞానం తెచ్చుకుని జీవించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అయినప్పటికీ మనకి జ్ఞానం రావట్లేదు. నీకు జ్ఞానం కొదువై ఉంటే నేను అడిగిన వాక్యం సెలవిస్తూ ఉంది. మనలో ఎవరికైనా జ్ఞానం కొదువై ఉంటే మనం దేవుడిని అడగాలి. అడిగితే ఆయన ఇచ్చే దేవుడు. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకుని మనం గట్టిగా గిచ్చామనుకోండి, ఏమనిపిస్తుంది వాడికి? అబ్బా నొప్పుగా ఉందంటాడు. అంటాడు నొప్పుగా ఉందని. నొప్పి చూపించి అంటే కనిపిస్తుంది ఎవరికన్నా? నువ్వు నొప్పి చూపించరా అంటే కనిపించదు. సరే ఇంకో చెయ్యి, ఈ చెయ్యిని కూడా గిచ్చుతాను, నువ్వు నొప్పి చూపించంటే ఎవరికి కనిపించదు నొప్పి. దేవుడు కూడా అంతే. దేవుడు ఎవరికి కనిపించడు. ఆయన నువ్వు చూడలేవని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన చూడాలి అంటే చాలా అర్హతలు కావాలి. సీనాయి పర్వతం మీద ఎవరు చూశారండి? ఎవరు చూశారు? మోసే చూశాడు ముఖాముఖిగా. ఆ విధంగా మనం చూడాలంటే చాలా కష్టం. మన చెప్పులు మనకు కనిపిస్తూ ఉన్నాయి, మనం వేసుకున్న దుస్తులు మనకు కనిపిస్తూ ఉన్నాయి, కానీ దేవుడు ఎప్పుడు కూడా కనిపించడు. అందుకే దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయాల్లో అనుకుంటారు. ఎందుకు లేడు అనుకుంటారంటే కనిపించడు. ఒకవేళ ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళామనుకుందాం మనం. దేవుణ్ణి కొంతమంది అంటుంటారు, మీ దేవుణ్ణి కనిపిస్తాడా నీకు? కనిపిస్తే ఒకసారి నాకు కూడా చూపించు అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ లోకంలో. దేవుడు కనిపిస్తాడా? ఒకసారి నాకు కూడా చూపించు, నేను కూడా చూస్తానని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. సరే, ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళావు. దేవుడు అంటే గౌరవం లేనటువంటి మనుషులు చాలామంది ఉన్నారు. ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి, ఎమ్మెల్యే ఉన్నాడా ఇంట్లో, దమ్ముంటే రమ్మను అంటాడు ఎవడన్నా? ఎవడు? కానీ దేవుడిని అనేస్తాడు. దేవుడు ఉన్నాడా? దమ్ముంటే రమ్మను నా ముందు, నాకు కనిపించమను అంటాడు. చాలామంది అంటారు ఈ మాట. ఒక మంత్రి ఇంటికి వెళ్ళామనుకోండి, మంత్రి ఉన్నాడా ఇంట్లోని, మంత్రి ఉంటే రమ్మని బయటికి అంటారండి ఎవరన్నా? మంత్రి గారు ఉన్నారండి, మంత్రి గారు ఉంటే ఒకసారి కలవాలనుకుంటున్నామండి అంటారు. అంటే దేవుడు అంటే భయం లేదు. ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులకు భయపడుతూ ఉన్నాం. ఆ అధికారులకే అధికారి మన దేవుడు. ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన యందు ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగి ఉంటామో, గత శుక్రవారం ఒక వచనం చదువుకున్నాం, నిత్యము కదలని సియోను కొండవలే ఉంటారు. ఎవరళ్ళు? భయభక్తులు కలిగి దేవుని యందు జీవించేవారు. ఆ విధంగా మనం ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అంతేగాని దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకున్నట్లు మనం అనుకుంటే ఏమి కూడా ప్రయోజనము లేదు. అయితే దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి చాలా సందర్భాలు ఉన్నాయి. మార్తా మరియల కొరకు అందరికీ తెలుసు. వారు దేవుని కొరకు ఎదురు చూశారు. మనం ఆ విధంగా చూడలేకపోతూ ఉన్నాం. వారు దేవుని కొరకు ఎదురు చూడటమే కాదు, దేవుడు అక్కడికి వచ్చిన తర్వాత నీ శిష్యుడు చనిపోయాడు, సమాధిలో ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆయన పిలిచాడు లాజర్ని. లాజర్ బయటికి రా. లాజరు నడుచుకుంటూ వచ్చేసాడు ఆయన పిలిచిన వెంటనే. అంటే దేవుడు లేకపోతే అద్భుతమైన కార్యం జరుగుతుందండి? జరగదు కదా. దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి చాలా ఉన్నాయి పరిశుద్ధమైన గ్రంథంలో. అంటే దేవుడు లాజర్ని, చనిపోయినటువంటి వ్యక్తిని, లాజరు నువ్వు బయటికి రా అంటే ఆయన నడుచుకుంటూ వచ్చేసాడు. ఎన్ని రోజులు అయిందండి అప్పటికే చనిపోయానా? 3 రోజులు సమాధిలో ఉన్నటువంటి వ్యక్తి, కుళ్ళిపోయినటువంటి వ్యక్తి, 3 రోజులు అంటే వాసన వచ్చేస్తున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి లాజర్ నువ్వు బయటికి రా అంటే ఆయన నడుచుకుంటూ వచ్చేసాడంటే దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఇంతకంటే అద్భుతమైనది ఇంకేం లేదండి. ఆయన ఉన్నాడు, ఆయన మనకు కనపడ్డు.
అందుకే ఆయన చేసే కార్యాలు కంటికి కనిపించవు, చెప్పండి, చెవుకి వినిపించవు, హృదయానికి గోచరం. అంటే ఆయన అద్భుతమైనటువంటి కార్యాలు చేసే దేవుడు ఆయన. బుద్ధిహీనులు అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ఎవరిని పాడు చేద్దామా, ఎవరిని చెడిపేద్దామా అని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ పనే అది. ఐక్యతగా ఉన్న దగ్గర ఐక్యతని లేకుండా చేయటం వారి పని. ప్రేమ సమాధానంతో ఉన్న వారి మధ్యలోకి వెళ్ళి చిచ్చుపెట్టడం, ఆ ప్రేమ సమాధానం నుంచి తొలగించటం. ఎందుకు అంటే వారి స్వలాభం కొరకు, వారి సొంత ప్రయోజనాల కొరకు. ఈ లోకంలో జరుగుతున్నవన్నీ అవే. కానీ ఆయన అద్భుతమైన కార్యాలు చేసేవాడు. మార్తా మరియా ఆయన కొరకు ఎదురు చూశారండి. అటువంటి ఎదురు చూపు మనకు లేదు దేవుని కొరకు. వారు ఎదురు చూశారు, దేవునితో మాట్లాడారు. దేవుడు లాజర్ని పిలిచాడు, బయటకు వచ్చారు. ఒక అద్భుతమైన కార్యం అది. ఆయన చేసినటువంటి అద్భుతమైన కార్యాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి పరిశుద్ధమైన గ్రంథంలో. కుంటు వారిని నడిపించాడు, కృష్టు వారిని బాగు చేశాడు, గుడ్డు వారికి చూపుని కలగజేశాడు, చెవిటి వారికి వెనుకడినిచ్చినటువంటి దేవుడు ఆయన. ఆయన అద్భుతమైనటువంటి కార్యాలు చేశాడు. అంటే దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఇంతకంటే ఆధారాలు పరిశుద్ధమైన గ్రంథంలో లేవు. చాలా అద్భుతమైనటువంటి ఆధారాలు ఇవి. ఆయన ఉన్నాడు అనేది మనం నమ్మాలి. ఆయన ఉన్నాడు అని మనం ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడే మన జీవితంలో అద్భుతాలు చూసేవారంగా ఉంటాం. అందుకే మేలు చేయవాడు ఒక్కడను లేడు. చదవండి. మేలు చేయవాడు ఒక్కడను లేడు, వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమని యెహోవా ఆకాశం నుండి చూచి నరుల్ని పరిశీలిస్తూ ఉన్నాడు. వివేకము కలిగినటువంటి నరులు ఈ భూమి మీద ఉన్నారా అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు, పరిశీలన చేస్తూ ఉన్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు. కానీ ఒక్కరు కూడా ఆయన దృష్టికి కనిపించట్లేదు. ఎందుకు అంటే దేవుడు లేడు అని నమ్ముతూ ఉన్నారు, బుద్ధిహీనులుగా ఉన్నారు, చెడిపేస్తూ ఉన్నారు, అసహ్యమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నారు. కానీ ఆయన ప్రతినిత్యము చూస్తూ ఉన్నాడు, వివేకము కలిగినటువంటి నరులు ఎవరైనా ఉన్నారా ఈ భూమి మీద అని ఆయన ఆకాశం నుండి చూసి పరిశీలన చేస్తూ ఉన్నాడు. కానీ ఆయన దృష్టికి ఎవ్వరూ కూడా కనిపించట్లేదు. యోబు కొరకు సాక్ష్యం ఇచ్చినటువంటి దేవుడు, ఊజు ప్రాంతంలో యోబు అని నీతిపరుడుండని వాక్యం సెలవిస్తుంది. యోబు 1వ అధ్యాయం 1వ వాక్యంలో వచనంలో, యోబు అంతటి నీతిమంతుడు లేదని స్వయంగా దేవుడు సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయన ఆకాశం నుండి తేరు చూస్తూ ఉన్నాడు, నరుల్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు. వివేకము కలిగినటువంటి నరులు ఈ లోకంలో ఉన్నారా, ఈ భూమి మీద ఉన్నారా? కానీ ఎవరు కనిపించట్లే. కానీ ఆ కాలంలో ఆయన చూసినప్పుడు యోబు అంతటా నీతిపరుడు లేడు అని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అటువంటి సాక్ష్యాన్ని పొందుకునే నరులు ఎవరో కూడా ఈ భూమి మీద లేరండి. ఎందుకు అంటే వారు బుద్ధిహీనులుగా జీవిస్తూ ఉన్నారు, బుద్ధి లేని వారుగా జీవిస్తూ ఉన్నారు. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూసి నరుల్ని పరిశీలిస్తూ ఉన్నాడు. ఆయన పరిశీలించే సమయానికి మనం నీతిమంతులుగా ఉండాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారంట. వారందరూ దారి తొలగిపోయి బొత్తిగా చెడి ఉన్నారు. ఎవరందరూ అంటే బుద్ధిహీనులు. నోవహ కాలాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఈ వాక్యంలో మనం. వారందరూ బొత్తిగా దారి తప్పి చెడిపోయి ఉన్నారని వాక్యం సెలవిస్తోంది. ఎవ్వరు లేరు, మేలు చేసేవారు ఒక్కరు కూడా లేరంట. మనం ఆలోచన చేసినట్లయితే నోవహు కాలంలో ఆ ప్రాంతం అంతా కూడా చెడిపోయింది, పాపంతో నిండిపోయింది. అటువంటి పరిస్థితుల్లో జలప్రలయాన్ని తీసుకొచ్చాడు. ఆయన ఆకాశం నుండి తేరు చూస్తూ ఉన్నాడు, మన హృదయాన్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు. మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ ఆయనకు తెలుసు.
మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ ఎరిగి ఉన్నటువంటి దేవుడు ఆయన. అవి మంచివా చెడ్డవా ఆ తలంపులన్నీ ఆయనకు తెలుసు. మనందరము కూడా ఆయన ఆకాశం నుండి చూస్తూ ఉన్నాడనే విషయాన్ని గమనించాలి. ఆయన పరిశీలన చేస్తున్నాడనే విషయాన్ని మనం గమనించాలి. ఆయన ప్రతిరోజు మనల్ని చూస్తూ ఉన్నాడు, ప్రతి క్షణము మనల్ని చూస్తూ ఉన్నాడు. మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ మనల్ని చూస్తూ ఉన్నాడు. ఈ సీసీ కెమెరాలన్నీ ఈ కాలంలో వచ్చినాయి, కానీ ఆయన సృష్టి ప్రారంభంలోనే ప్రతి ఒక్కరిపై ఒక్కొక్క సీసీ కెమెరాని అమర్చేశాడు. మనం ఈ లోకం విడిచి వెళ్ళినంటే మన చరిత్ర అంతా కూడా డిస్ప్లేలో వేసి చూపిస్తాడు ఆయన, నీ జీవితం ఇది కానీ. సో మనం అందరము కూడా జాగ్రత్తగా ఉండాలి, వివేకము కలిగినటువంటి వారిలా ఉండాలి, వినయం కలిగిన వారిలా ఉండాలి, భయభక్తులు కలిగిన వారిలా మనం జీవించాలి. ఆయన చూసే సమయానికి నీతిమంతులుగా ఉండాలి. అందుకే మేలు చేయవారు ఒక్కడను లేడని వాక్యం సెలవిస్తుంది. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగినట్లు నా ప్రజలు మృంగుచు పాపము చేయవారందరికీ తెలివిలేదా అని ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఈ పాపం చేసేవారందరికీ తెలివిలేదా? తెలివిలేదా అంటే తెలివి లేదనే చెప్పాలి, తెలివి ఉన్నా లేదని చెప్పాలి. ఎందుకంటే వారు చెడిపోయిన వారు, బుద్ధిహీనులు, బుద్ధి లేని వారు కనుక. చదవండి తర్వాత. పాపము చేయవారు బహుగా భయపడదురు, ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షం ఉన్నాడు. దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడండి? నీతిమంతుల సంతాన పక్షాన ఉన్నాడంటే. మరి ఎవరి పక్షాన లేడు? పాపం చేసేవారందరికీ బుద్ధి లేదా అని అడుగుతున్నాడు ఆయన. మనం ఆలోచన చేయాలి. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతాన పక్షాన ఉన్నాడు కనుక మనం కూడా ఆ నీతిమంతులుగా మనం మార్చబడాలి, దీవించబడాలి అంటే మనం అన్నీ విడిచిపెట్టి దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవుడు ఉన్నాడు, దేవుడు ప్రతిరోజు మనల్ని చూస్తూ ఉన్నాడు, మన హృదయాన్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు, మన హృదయాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు, మన హృదయంలో ఆలోచనలు ఆయన ఎరిగి ఉన్నాడు అనే సత్యాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనం భక్తిపరుల్లా మారిపోతాం, బుద్ధిమంతుల్లా మారిపోతాం. ఈ బుద్ధిహీనతను విడిచిపెట్టి బుద్ధిమంతుల్లా మనం మారిపోతాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు, వారు చెడిపోయిన వారు అసహ్యమైనటువంటి కార్యములు చేయుదురు. మనం ఎవ్వరము కూడా ఆ విధంగా ఆ జాబితాలో ఉండకుండానట్లు దేవుడు ఆకాశం నుండి చూసే సమయానికి మన హృదయాలన్నీ కూడా ఎలా ఉండాలండి? తెల్లగా ఉండాలి. మనం ఒకటే ప్రార్థన చేయాలి, యమమ కంటే తెల్లగా నా హృదయాన్ని శుద్ధీకరించేయ. నేను పాపం చేశాను, నేను మోసం చేశాను, నేను అపవిత్రుడిని, ఏ యోగ్యత లేనివాడిని, ధూళి వంటి వాడిని, గాలి వంటి వాడిని, అంతలో కనిపించి అంతలో ఆవిరైపోయి ఆవిరి వంటి వాడిని, నీటి బుడగలాంటి వాడిని అని మనం ఎప్పుడైతే ఒప్పుకోలు చేసుకుని ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఇక్కడి నుంచి చేసే ప్రార్థన ఆయన ఆలకించే దేవుడు అండి. ఎందుకంటే ఇది పరిశుద్ధమైనటువంటి స్థలం, ఇది ఆయన మందిరం, ఆయన నివసించే స్థలం కనుక ఇక్కడి నుంచి మనం చేసే ప్రతి ప్రార్థన ఆయన ఆలకించే దేవుడు. ఆయన ఆలకించి మన ప్రార్థనకి ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు ఆయన. ఆయన గొప్ప దేవుడు అండి. ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. ప్రతిరోజు ప్రతి క్షణము మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు ఆయన. మనం బ్రతుకున్నామంటేనే గొప్ప కార్యం అది, ఒక అద్భుతం కార్యం అదండి, ఒక అద్భుతం అని చెప్పాలి. మనం ఈ సమయంలో బ్రతుకున్నాము అంటే ఆయన ద్వారా మనం బ్రతుకుతూ కూడా ఆయన కృప పొందుకుంటూ కూడా ఆయన నామాన్ని కించపరిచే వాళ్ళు చాలామంది ఉన్నారండి, అవమానపరిచే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరు వీళ్ళందరూ అంటే బుద్ధి లేనివారు అని ఖచ్చితంగా చెప్పగలండి. ఎందుకంటే ఆయన పని చేయాలి అంటే ఖచ్చితంగా ఆయన పిలుపు ఉండాలి, ఆయన ఆత్మతో నింపబడాలి, అప్పుడే ఆయన పని చేయాలి. అంతేగాని మనం పోటీ పడి చేసేది వ్యాపారం, ప్రేమతో చేసేది పరిచర్య అని గుర్తుంచుకోవాలి. అప్పుడే మనం జీవితంలో
దేవుడు ఆశీర్వదించి ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తాడు కనుక మా జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేసిన దేవుడు, ఈరోజు కూడా మా పక్షాన్ని గొప్ప కార్యాలు చేస్తున్నటువంటి దేవుడు ఆయన. మేము ఎంత చెప్పినా ఆయన కొరకు చాలా తక్కువగానే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి క్షణము ఆయన కృపతోటే బ్రతుకుతూ ఉన్నాం. ఆయన కృప లేకపోతే ఊపిరి పీల్చుకోలేం, ఆయన కృప లేకపోతే ఒక అడుగు ముందుకు వేయలేం, ఆయన కృప లేకపోతే ఆహారం తినలేం, ఆయన కృప లేకపోతే ఆరోగ్యం ఉండదు, ఆయన కృప లేకపోతే ఏది ఉండదండి. కృపాకాలంలో మనం ఉన్నాం. ఉచితంగా ఆయన ఇస్తున్నాడు కృపని. ఆ ఉచితమైన కృపను పొందుకుంటూ అనేక మందికి ఆ కృపను మనం పరిచయం చేయాలి తప్ప మనం ఎవరిని కూడా ఆటంకపరిచే వారంగా ఉండొద్దు. ఆయన సన్నిధిని, ఆయన మందిరాన్ని ఎప్పుడు అభివృద్ధిపరిచే వారంగా మనం ఉండాలి. మన హృదయంలో మరేది ఉండకూడదు. మన హృదయంలో ఒకటే ఆయన ప్రేమ మాత్రమే ఉండాలి. ఆయన ప్రేమ పగను చల్లారుస్తూ ఉంది. ఆయన ప్రేమ దోషాల నుంచి విడుదలనిస్తూ ఉంది. ఆయన ప్రేమ మనల్ని పాపముల నుండి పవిత్రపరుస్తూ ఉంది. కనుక ఆయన ప్రేమ మాత్రమే మన హృదయంలో ఉన్నప్పుడు మనం వర్ధిల్లుతామని వాక్యం సెలవిస్తూ ఉంది. బుద్ధి కలిగినటువంటి కన్యకల్లా మనం ఉండాలి, బుద్ధి లేని కన్యకలుగా మనం జీవించకూడదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. బుద్ధి లేని కన్యకలు సిద్ధపాటు లేకుండా ఉన్నారు. బుద్ధి కలిగినటువంటి కన్యకలు వారి డ్యూటీలను నింపుకుని వెలుగుతూ ఉన్నారు. కనుక మనం కూడా ఆ విధంగా వెలిగేవారంగా ఉండాలి, అనేక మందిని వెలిగించేవారంగా ఉండాలని మరొకసారి నేను తెలియపరుస్తూ అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క మొదటి పునరుద్ధరణ కొడుకులో ప్రభు మనతో మాట్లాడాడు. ఆయన ఉన్న దేవుడు, అనువాడు, నమ్మకమైన దేవుడు, సత్యవంతుడు, సత్యస్వరూపి, ప్రేమ స్వరూపి కనుక ఆయన నామాన్ని మనం ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే ప్రతి మోకాలు ఆయన నామంలో వంగరని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాలండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి. మోకరించి మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనలన్నీ కూడా తృణీకరించే దేవుడు కాదు, కానీ మన ప్రార్థనలు ఆలకించే దేవుడైన, మన ప్రార్థనలకి ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు. పట్టుదల కలిగి మనం ప్రార్థన చేయాలండి. కొన్ని సమయాల్లో మనం చేసే ప్రార్థనకు సమాధానం రాకపోవచ్చు. ట్రాఫిక్లో ఆగినటువంటి బస్సు వలె మన ప్రార్థన ఆయన సన్నిధికి చేరకపోవచ్చు. అయినప్పటికీ మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజున మన ప్రార్థన ఆయన వింటాడు, మన ప్రార్థనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆయన ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు అండి. మనం ₹1 అడిగితే ఆయన ₹2 ఇచ్చే దేవుడు కాదండి, ₹100 ఇచ్చే దేవుడు అండి. ఆయన 100 ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు ఆయన. ఎందుకంటే ఆయన అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా నీకు ఇస్తానని సెలవిస్తూ ఉన్నాడు. అత్యధికంగా ఆయన ఇచ్చే దేవుడు. ఆయన పిల్లల పక్షాన్ని ఉండే దేవుడు. ఆయన పిల్లలకి అది కొదవ చేసే దేవుడు కాదండి. ఎవరు ఆయన పిల్లలు అంటే నీతిని అనుసరించి హృదయపూర్వకంగా యథార్థమైనటువంటి ప్రవర్తనతో ముందు కొనసాగేవారు. ఎంత సమస్య వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, ఎంత ఇరుకు వచ్చినా, ఎంత చీకటి పరిస్థితులు, అంధకార పరిస్థితులు వచ్చినా ఆయన సన్నిధిని, ఆయన్ని విడవక ఆయన సన్నిధికి వచ్చే పిల్లలు. అంత మాత్రమే కాదు, ఆయన నీతిమంతుల పక్షాన గొప్ప కార్యాలు చేసే దేవుడు. నీతిమంతుల ప్రార్థనకు చెవులు యొగ్గి ఆలకించే దేవుడు ఆయన. ఆయన మన ప్రార్థనలు ఈ సమయంలో ఆలకిస్తూ ఉన్నాడని మనం నమ్ముదాం. మనలో విశ్వాసం ఉండాలి, మనలో నమ్మకం ఉండాలి. ఆవగింజంత విశ్వాసం ఉంటే నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చూస్తామని ఆయన సెలవిచ్చాడు. మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నటువంటి దేవుడు ఆయన. ఆయన మన చుట్టూ ఉన్నాడు, మన పక్కనే ఉన్నాడు, మన హృదయంలోనే నివసిస్తూ ఉన్నాడు. అందుకే నీ హృదయం ఆయన ఆలయం అని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ హృదయం ఆయన ఆలయం, నీ హృదయం అనే ఆలయంలో ఆయన జీవిస్తూ ఉన్నాడు. కనుక మన చుట్టూ ఉన్నాడు, మనలోనే ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనిద్దాం. దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారు, వారు చెడిపోతారు. వారు చెడిపోయింది మాత్రమే కాకుండా అసహ్యమైనటువంటి కార్యాలు చేస్తారు, అనేక మందిని చెడిపేస్తారు, వారితో కూడా అసహ్యమైనటువంటి కార్యాలు చేయిస్తూ ఉంటారు. మనం ఆ జాబితాలో ఉండకుండా మనం బుద్ధి కలిగినటువంటి కన్నికల్లా మనం కూడా మన డ్యూటీలు వెలిగించుకుందాం. ఆ
అంతమైనటువంటి తేజస్సులో ఆయన మన కొరకు వస్తూ ఉన్నప్పటికీ మనం సిద్ధపాటు కలిగి ఉందాం. ఆయన తేజో మహిమను చూసినప్పుడు ఆయన ప్రజలు ఎవ్వరు కూడా నిలవలేకపోయారని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన తేజో మహిమతో నింపే సమయం, ఆయన తేజో మహిమతో మన హృదయాలను దర్శించే సమయం. అందరూ ప్రార్థన చేసుకుందాం. ఈ నూతన సంవత్సరంలో మొదట పునరుద్ధరణ కొడుకులో, దేవా ఇదిగో ప్రభా, నేను ఎంతవరకు నేను మోసం చేశానయ్యా, ఎంతవరకు నేను పాపం చేశానయ్యా, ఎంతవరకు ఇదిగోనైనా మీరు చూపిన మార్గాలు విడిచి నడిచానయ్యా, ఎంతవరకు తండ్రి మీకు అపవిత్రమైనటువంటి కార్యాలు చేశానయ్యా. ఇదిగో తండ్రి ప్రభా, నైనా మీరు ఉన్న దేవుడు ప్రభా, మీరు అన్న దేవుడు తండ్రి ప్రభా, నేను ఎప్పుడు ఎల్లప్పుడు మాతో ఉండే దేవుడు, మాలో నివసించే దేవుడు అయ్యా. ఈరోజు ఒక నూతన తీర్మానం తీసుకుంటున్నానయ్యా. ఇదిగో తండ్రి ప్రభా, ఎన్ని సమస్యలు వచ్చినా నీ సన్నిధిని మేము విడిచిపెట్టం ప్రభా, నీ సన్నిధిలో ఎప్పుడు మోకరించి మేము ప్రార్థన చేస్తామయ్యా అని అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అందరూ కూడా నోర్లు తెరిచి పరలోక గవని వినిపించేలాగా అందరూ కూడా ప్రార్థన చేద్దాం. కన్నీటితో ప్రార్థన చేద్దాం. విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తే ఆయన ఆలకించే దేవుడు. నీ కన్నీటి నాట్యంగా మారుస్తానంటున్నాడు. నీకున్నటువంటి కన్నీటి అంతా కూడా ఆయన బొడ్డులో దాచి ఆశీర్వాదంగా మారుస్తానంటున్నాడు. ఆయన ఈ సమయంలో మన ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. మారను మధురంగా చేసినటువంటి దేవుడు ఆయన నీ సమస్యలు ఏవైనప్పటికీ సరే ఆయన హస్తాలకు అప్పగించు. ఆయన అసాధ్యాలను సుసాధ్యపరిచే దేవుడు ఆయన గొప్ప దేవుడు. లాజరు చనిపోయి 3 దినాలు సమాధిలో ఉన్నప్పుడు లాజరు బయటికి రండి నడుచుకుంటూ వచ్చేసినటువంటి గొప్ప దేవుడు ఆయన గొప్ప అద్భుత కార్యాలు చేసే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ఆయన సన్నిధిలో మోకరించి, అయ్యా ఎప్పుడు కూడా నీ సన్నిధిలోంచి మేము వైదొలగమయ్యా. ఇదిగో నాయనా నీ సన్నిధికి మేము ఒకరిని నడిపేస్తామే కానీ ప్రభా, ఒకరిని మేము నీ సన్నిధిలోంచి త్రోసివేయమయ్యా. ఇదిగో నీ సన్నిధిని మేము బలపరుస్తామయ్యా, నీ సన్నిధిని అభివృద్ధి పరుస్తామయ్యా, మీరు ఇచ్చిన మా సంఘం కొరకు మేము నిలబడతామయ్యా అని మన అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. నోర్లు తెరిచి అందరూ ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసింపగా సాగేదా, నెవెనుదిరుగన్ నీ సన్నిధిలో మోకరించి, అవునయ్యా, నీ మార్గములో సాగేదా. అవును ప్రభా, నీ మార్గాల్లోనే సాగుతామయ్యా. నిరసింపగా సాగేదా, నెవెనుదిరుగన్ నిన్నే ప్రేమింతునయ్యా. నిన్ను మాత్రమే ప్రేమిస్తామయ్యా. ఈ ప్రాణం ఉన్నంత వరకు నిన్ను మాత్రమే ప్రేమిస్తామయ్యా. ఈ లోక ప్రేమలు వ్యర్థమని తెలుసుకున్నామయ్యా. ఈ లోకంలో ప్రేమలు ఒక నిమిషం మాత్రమే ప్రభు. శాశ్వత కాలం ఉండే ప్రేమ మీ దగ్గర ఉందయ్యా. మీరు మాత్రమే శాశ్వత కాలము ప్రేమించగలిగే దేవుడు అయ్యా. నీకు స్తోత్రాలు యేసయ్యా, మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభు, మేము బ్రతికినన్ని దినాలు నీ కొరకే బ్రతకాలి ప్రభు. ఇదిగో మట్టిలో చేరేంత వరకు, ఆఖరి రక్త బొట్టు వరకు ప్రభు. ఇదిగో నాయనా, మట్టిలో చేరినా కూడా ప్రభు, ఇదిగో తండ్రి నీ నామాన్ని మాత్రమే స్తుతించాలి. మన్ను స్తుతించలేదు, గాలిని స్తుతించలేదు. ఇదిగో నాయనా ప్రభు, మానవులుగా మా ప్రాణం ఉన్నప్పుడే నిన్ను స్తుతించే భాగ్యాన్ని దయచేయండి. యేసయ్యా, మీకు స్తోత్రాలు. కనికర పూరుడా నీకు స్తోత్రాలు ప్రభు. కరుణామయడానికి వందనాలు, దయామయడానికి స్తోత్రములు ప్రభు. మీ దయతో మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు, మీ కరుణతో మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం రాజా.
ఇది రాత్రి కాల సమయంలో తండ్రి ప్రభా విరిగి నలిగిన హృదయాలతో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఎంత నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాం మీకు తెలుసయ్యా. ఇదిగో తండ్రి ప్రభా మా ప్రార్థనలు మీరు ఆలకిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. మా శ్రమల తోడయ్యనందుకు మీకు స్తోత్రాలు. మా శ్రమల్లో నుంచి విడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ఇదిగో మా కష్ట నష్టాల నుంచి మమ్మల్ని విడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. అనారోగ్య పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ప్రతి విషయంలో నీ కృపను అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రాలు రాజా. నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రార్థించుకుందాం ప్రార్థించుకుందాం ప్రార్థించుకుందాం. మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఇది ఇంతవరకు ప్రభు వాక్యం ద్వారా మీరు మాట్లాడారు, నీకు స్తోత్రాలు. ఇదిగో దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటూ ఉన్నారు ప్రభా. ఇదిగో తండ్రి కొంతమంది అంటూ ఉన్నారు దేవుడు ఉన్నాడా, ఉంటే మాకు చూపించు అని మాట్లాడుతున్నటువంటి నీ ప్రజలు ఉన్నారు ప్రభా. ఇదిగో వారు చెడిపోయిన వారు ప్రభా, అసహ్యమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నారయ్యా. ఇదిగో ఆ జాబితాలో మేము ఉన్నట్లు ప్రభా, బుద్ధి కలిగిన కన్యకలు ఏ విధంగా సిద్ధపాటు వారు డ్యూటీలను సిద్ధపరచుకున్నారు ప్రభా. ఇదిగో మీరు ఆకడలో తండ్రి ఎత్తబడే సంఘములో ఎత్తబడే గుంపులో మేము కూడా ఉండడానికి మీరు సహాయం దయచేయండి. ఇదిగో నమ్మకంగా జీవించిన వారికి మాత్రమే మీరు కిరీటాన్ని ఇస్తానన్నారు. జీవ కిరీటాన్ని ఇస్తానన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇదిగో నమ్మకంగా ఉన్న వారికి మాత్రమే, నమ్మకంగా ఉన్న వారికి మాత్రమేనయ్యా. ఇదిగో ప్రభా నమ్మకత్వాన్ని కోల్పోతూ ఉన్నారు ప్రభా. ఏసేపు నమ్మకత్వాన్ని కొనసాగించాడు. ఒక స్త్రీ పాపం చేయమని అడిగినప్పుడు నేను ఇదిగో ప్రభా నమ్మకత్వాన్ని నిరూపించుకున్నటువంటి నేను భక్తుడు ప్రభు యేసేపు. ఆ విధమైనటువంటి భక్తులుగా మేము కూడా ఉండడానికి మీరు సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి యోబు కొరకు మీరు సాక్ష్యం ఇచ్చారు. యోబు లాంటి నీతిపరుడు లేడని సాక్ష్యం ఇచ్చారు ప్రభా. అటువంటి సాక్ష్యాన్ని మేము పొందుకోవాలంటే నమ్మకంగా జీవించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇదిగో నమ్మకంగా జీవించకుండా ప్రభా వ్యర్థంగా జీవిస్తూ ఉన్నాం తండ్రి ప్రభా. వ్యర్థమైన ఆలోచనలు కలిగి ఉన్నాం ప్రభా. నాయన నాలుకతో కొండలాడుతూ ఉన్నాం ప్రభా. నాలుక చాలా ప్రమాదకరమైనటువంటి నాయన ఇదిగో తండ్రి ప్రభా అవయవం అని మీరు సెలవిచ్చారు. ఈ నాలుక ద్వారా ప్రపంచాలను నాశనం చేసేస్తూ ఉన్నాం, రాజ్యాలను కూల్చివేస్తూ ఉన్నాం, సంఘాలని పాడు చేసేస్తూ ఉన్నాం, కుటుంబాలని నాశనం చేసేస్తూ ఉన్నాం ప్రభా ఒక చిన్న నాలుక వల్ల ప్రభా. ఇదిగో ఈ నాలుక భయంకరమైంది. ఈ నాలుకని మేము కాచుకోవడానికి మీరు సహాయం దయచేయండి. ఓ దేవానికి స్తోత్రములు. నీ చిత్తమైతే నాయన రేపు 2వ శుక్రవారంలో తండ్రి నాలుక కొరకైనటువంటి వర్తమానాన్ని మీరు బయలుపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాలుక బహుఘోరమైంది. నేను ఇదిగో తండ్రి ప్రభా నీకు స్తోత్రాలు నీకు స్తోత్రాలు నీకు స్తోత్రాలు అనే విషయాల్లో మీరు సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి నా స్వరాన్ని మీరు సరళం చేసినందుకు మీకు కోట్ల కొద్ది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాకున్న బలహీనతను మీరు తీసివేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఇదిగో తండ్రి ఎటువంటి మెడిసిన్ లేకుండా గొప్ప స్వస్థతను నా అందించినందుకు మీకు స్తోత్రాలు. ఇదిగో నమ్మకం ఉంచితే చాలు, విశ్వాసం ఉంచితే చాలు ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా చనిపోయిన లాజరును లేపినటువంటి దేవుడు మమ్మల్ని కూడా ప్రభా పెంట కుప్పల నుంచి దీనుల్ని లేవనెత్తుతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నీకు స్తోత్రాలు. అద్భుతమైన కార్యాలు మా మధ్యలో చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నీ పిల్లలను మీ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం ప్రభా. వాక్యం సత్యము, సత్యము సర్వసత్యములోకి నడిపించే కృపను దయచేయండి. ఇదిగో తండ్రి అమూల్యమైనటువంటి వాక్కుల ద్వారా నీ పిల్లలను బలపరిచే కృపను నాకు ఇచ్చారు. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి అమూల్యమైనటువంటి వాక్కులు వారి హృదయాల్లో నింపుకిన ప్రభా. ఇదిగో ఎత్తబడే సంఘం ఎత్తబడే గుంపులో నేను నీ పిల్లలందరూ ఉందరుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు సహాయం దయచేయండి తండ్రి. కుడి ముగ్గని ఎడమ ముగ్గనితో టిల్లిపోకుండా ప్రభా ఇదిగో వాక్యం మీద సెలవిస్తూ ఉందో యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలుకువాడు మాత్రమే పరిశుద్ధమైన పర్వతం మీద ఉంటాడని మీరు సెలవిచ్చారు ప్రభా. ఇదిగా పరిశుద్ధమైన పర్వతం మీదకి మేము రావాలంటే ఏ విధంగా జీవించాలో వాక్యం సెలవిస్తూ ఉంది. నమ్మకంగా ఉన్న వారికి కిరీటాన్ని ఇస్తానని వాక్యం సెలవిస్తూ ఉంది. వాక్యాన్ని మేము విని వాక్యానుసారంగా జీవించే కృప మాకు దయచేయమని ఇది ఎంతవరకు కొడుకులు మీరు తోడుగానందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో చెప్పబడినటువంటి వాక్యం వారి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయమని నూరంతల ఆశీర్వాదంగా వాక్యాన్ని మలచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ నీ పిల్లలు మీ అస్సలకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము
ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించింది. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించింది. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులు నాపిరి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులు నాపిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. నీ నామం ఎంతో ఘనమైనది, నీ నామం ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. హల్లెలూయా. అందరూ లేస్తున్నామండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఈ నూతన సంవత్సరంలో మొదట పునరుద్ధరణ కూడికలో మనం ఉన్నాం. మనం ఈ లోకంలో స్నేహం వ్యర్థము అని వాక్యం సెలవిస్తోంది. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలతో స్నేహం చేస్తే ఏమీ ప్రయోజనం లేదు. మన స్నేహం దేవునితో ఉండాలి. మనం ఎప్పుడైతే దేవునితో స్నేహం చేస్తామో అది గొప్ప ఆశీర్వాదాలుగా మలుస్తోంది. ఎందుకంటే నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించునని సామెతలు 17:17 కనిపిస్తూ ఉంది. ఈజ్ రియల్ ఫ్రెండ్, ఆయన ఈజ్ రియల్ గాడ్. మనం ఆయన రియల్ గాడ్, రియల్ ఫ్రెండ్ అని ఎప్పుడైతే నమ్ముతామో, ఎప్పుడైతే విశ్వసిస్తామో, ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహాన్ని పక్కన పెడదాం. అది మనకి ఎంత మాత్రమో ప్రయోజనకరం కాదు. దేవునితో స్నేహం చేయాలి. దేవునితో స్నేహం చేయటం అంటే మనం ఈ లోకంలో స్నేహం చేసినప్పుడు ఎలాగైతే మనం మాట్లాడుతూ ఉన్నామో దేవునితో మనం అలా మాట్లాడాలి, ఒక స్నేహితుడి వలె. అప్పుడే మనకు స్నేహితుడు అయిపోతాడు ఆయన. మనం చెప్పిందల్లా వింటాడు. మనకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు మన జీవితంలో. ఎవరికి చెప్పలేనటువంటి విషయాలు వాడి దగ్గరికి వెళ్ళి చెప్తాం. అది యేసయ్య అయి ఉండాలి మన జీవితంలో. ఆయనే మనకి బెస్ట్ ఫ్రెండ్, నిజమైన స్నేహితుడు. ఆయన విడవక ప్రేమిస్తాడు. నీ బెస్ట్ ఫ్రెండ్ అయినా ఒకానొక సమయంలో నేను విడిచి వెళ్ళిపోతాడేమో. ఆయన నిన్ను ఎప్పుడు విడవని అంటున్నాడు. ఆయన విడవని దేవుడు ఆయన. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నందుకు చాలా ధన్యులమండి. మనం హృదయం ఎప్పుడు కూడా తేటగా తెల్లగా ఉండాలి. మన హృదయంలో వేరే ఆలోచన ఏది వద్దండి. మనందరము ఆయన పిల్లలము. ఆయన ఏ విధంగా ఆయన పిల్లలు ఉండాలని ఆశపడుతూ ఉన్నాడో అదే విధంగా మనం జీవించాలి. అదే ఆయనకి ఇచ్చే గౌరవం. మనం ఆ విధంగా మనం జీవిద్దాం. ఈ రోజు నుంచి వాక్యముతో అందరూ, వాక్యముతో ప్రతి ఒక్క హృదయాలు ప్రభావితం చేయాలి. ఇదే నా నుంచి అందరూ కూడా దేవుడు ఒక చక్కని అవకాశాన్ని నాకు ఇచ్చాడని నేను భావిస్తూ ఉన్నాను. నిజంగా ఎన్ని రోజులు అనేక మందిని వాక్యంలో బలపరచాలని ఎంతగానో ఆశపడ్డాను, ఆరాటపడ్డాను. నేను చేసినటువంటి పెద్ద తప్పు నా జీవితంలో అని తెలుసుకున్నాను నేను. అది వస్తారు, 5 నెలలు 6 నెలలు ఉంటారు, వెళ్ళిపోతారు. వస్తారు, పాటలు నేర్చుకుంటారు, వెళ్ళిపోతారు. ఎంతోమందిని ప్రేమించి నిలబెట్టినాం మనం. అయినప్పటికీ
కృతజ్ఞత. అందుకే కృతజ్ఞత చాలా ప్రాముఖ్యం అన్నమాట. కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. మనకెవరైనా సహాయం చేస్తే కృతజ్ఞతగా ఉంటాం మనం, కానీ దేవుడు చేసే మేలుల్ని, ఆయన కృతజ్ఞతని మర్చిపోతూ ఉన్నాం. దయచేసి ఈ రోజు నుంచి ఒక తీర్మానం తీసుకోండి. అయ్యా, నేను కృతజ్ఞత కలిగి జీవిస్తాను. నేను ఇదిగో ఈ మందిరములో అడుగుపెట్టాను, ఈ మందిరములో నన్ను తోసివేసినా సరే కృతజ్ఞత కలిగి ఉంటాను. నా ముఖం మీద ఉమ్ము పూసినా సరే కృతజ్ఞత కలిగి ఉంటాను. ఎప్పుడైతే ఇటువంటి తీర్మానాలు మనం తీసుకుంటామో దేవుడు చాలా సంతోషిస్తాడండి. ఆయన ఆకాశంలో నుండి ఆయన అందుకే చూస్తూ ఉన్నాడు, పరిశీలన చేస్తూ ఉన్నాడు మనం ఏంది అనేది. మనం ఖచ్చితంగా కొన్ని తీర్మానాలు తీర్మానాల్లో మనం జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, ఈ మొదటి పునరుద్ధరణ కూడికలో ఒక అద్భుత రీతిగా మీరు మాట్లాడిన విధానానికి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ పిల్లలుగా మేము ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా ఉండాలో, ఏ విధమైనటువంటి తీర్మానాలు తీసుకోవాలో ప్రభు. ఈ లోక స్నేహం వ్యర్థం అంటున్నావు ప్రభు. అవునయ్యా, ఈ లోక స్నేహం వ్యర్థం తండ్రి. మీతో జీవిస్తే, మీతో స్నేహం చేస్తే ఎంతో మేలు ప్రభు. ఆ విధమైనటువంటి కృపను మాకు దయచేయండి. దేవుడు లేడని బుద్ధిహీనులు వాళ్ళ హృదయాల్లో అనుకుని చెడిపోతూ, చెడిపేస్తూ అసహ్యమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నారు. ఇదిగో అపవాది పన్నాగాలకు మేము ఏమాత్రం లోబడకుండా ప్రభు, యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలికే కృప దయచేయండి. ఇదిగో నీ వాక్యం సత్యం, నీ వాక్యం మాత్రమే సత్యం ప్రభు. ఆ సత్యం సర్వసత్యంలోనికి మమ్మల్ని నడిపించే కృప దయచేయండి. నమ్మకంగా జీవించే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అన్ని విషయాల్లో మీరు సహాయం దయచేయండి. ఇది ఈ కొడుకులో నేను సహకరించిన నీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా మా ప్రియులు రవి గారిని ప్రభు, వారికున్న ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి. నీ కృపా కనికరం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. తల వంచిన బిడ్డల్ని, ప్రార్థన అవసరాలు కోరిన బిడ్డల్ని, ఎదుగో తండ్రి బలహీనంగా ఉన్న బిడ్డల్ని సమస్తాన్ని మీ అసలుకి అప్పగిస్తూ ఉన్నాను. అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లే కృప దయచేయండి. ఇదిగో నీ రాకడ ఆలస్యమైతే నేను మరొకసారి నీ చిత్తమైతే మేము కూడికిని ఆరాధించుకునే భాగ్యం దయచేయండి. ఇదిగో వాక్యం సెలవిస్తుంది, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నీ ప్రాణం ఎక్కడికి వెళ్తుందని. అవునయ్యా, ఈ రాత్రి మా ప్రాణం అడిగితే నైనా మా ఆత్మ ఎక్కడికి వెళ్తుందో మాకు తెలియదు ప్రభు. అటువంటి స్థితిలో మేము ఉన్నాం. ఇదిగో మా ప్రాణం మీరు అడిగినప్పుడు మా ఆత్మ నేరుగా ఆత్మ ఇచ్చిన వాడి దగ్గరికి వెళ్ళాలి ప్రభు. అటువంటి ధన్యతను మాకు దయచేయండి. అటువంటి ధన్యతలో మేము జీవించే కృప దయచేయమని ప్రార్థిస్తూ, ఇదిగో తండ్రి ఇచ్చిన కానుకలు దీవించండి, ఆశీర్వదించండి. ఈ సంఘాన్ని నానాటికి అభివృద్ధిపరచండి. ఇదిగో తండ్రి మేము ఒంటరి కాదు, మీరు మాకు తోడుగా ఉన్నారు. మీరు వాగ్దానం చేశారు. వాగ్దానం చేసిన దేవుడు నిజమైన దేవుడు, నమ్మకమైన దేవుడు, వాగ్దానాన్ని సఫలపరిచే దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చిన పిల్లలందరినీ అసలకు అప్పగిస్తూ ఉన్నాను. కృపాక్షేమాలు ఈ సంవత్సరంలో నేను వారు వెంట వచ్చేలాగా నేను మీరు సహాయం దయచేసి నడిపించి మీ నామానికి మేలుకరంగా దీవెనకరంగా జీవించి కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. పరలోక ప్రార్థన. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినందు భూమి మీద నెరవేరును గాక. మా ఏదైనా ఆహారం నేడు మాకు దయచేయండి. మళ్ళీ అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధన నుంచి కీడును తప్పించండి. మహిమ నీవయ్యన్నావు తండ్రి. ఆమెన్. తండ్రి అయినటువంటి ప్రేమయు, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మైన సహవాసము, సమాధానము ఈ పునరుద్ధరణ దినం కొడుకులో కూడా ఆరాధించిన ప్రియ బిడ్డలకు, ఈ యొక్క కొడుకులో పాలు పొందిన బిడ్డలకు, పరిచర్లో హస్తాలు కలిపినటువంటి బిడ్డలకు ఆయన రాకడ పర్యంతము సదా దీవెన, ఆశీర్వాదము, సంతోషము, సకల సమృద్ధి నా ప్రభు ఎప్పుడు ఎల్లప్పుడూ అనుగ్రహించును గాక. ఆమెన్. యేసు రక్తమే జయం. ప్రభునేసు రక్తమే జయం. ప్రభునేసు రమణ సంపూర్ణ విజయం కలిగిన గాక. ఆమెన్. 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 ఆశీర్వాదం బుల్మావేగా